బాంబులు వేసి మమ్మల్ని చంపేసి తర్వాత పోలవరం కాలువ పనులు చేసుకోండంటూ డ్రైవర్స్ కాలనీకి చెందిన బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బ్లాస్టింగ్ అదురుకు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఇళ్లలో నుంచి పిల్లలతో బయటకు పరుగులు తీయాల్సి వస్తుందన్నారు. మంగళవారం కాలనీ వాసులు పోలవరం కాలువ నిర్మాణ పనులను అడ్డగించారు. గ్రావెల్ తరలిస్తున్న డంపర్ల ఎదుట ఆందోళనకు దిగారు. పోలవరం ఎడమ కాలువ నిర్మాణ పనులు ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. తునిపట్టణం 1వ వార్డు డ్రైవర్స్ కాలనీలో ఇల్లు బీటలు వారి స్థానికుల్లో తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. మంగళవారం కాలనీ వాసులు మరోమారు పోలవరం కాలువ నిర్మాణ పనులను అడ్డగించారు. గ్రావెల్ తరలిస్తున్న భారీ వాహనాలను అడ్డగించి ఆందోళన చేపట్టారు. స్థానిక వరలక్ష్మి అనే మహిళ మాట్లాడుతూ, కొండ బ్లాస్టింగ్ వలన ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని పిల్లలతో సహా బయటికి పరుగులు తీయవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మాది 1వ వార్డు అండి. నా పేరు వరలక్ష్మి. 1వ వార్డులో మేము ఉంటున్నామండి. ఎప్పుడే 8 సంవత్సరాలు అయిందండి ఇల్లు కట్టుకుని. మేము ఎప్పుడు ఇబ్బంది పడలేదు. ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల మా ఇల్లు పోతున్నాయి. మాకు జీవితాలు కూడా నమ్మకం లేదు. ఏ టైంలో పడిపోతాయో కొంపలో, ఏ టైంలో ప్రాణాలు పోతాయో అనిపిస్తుందండి. మా వయసు తగ్గట్లేదండి. మేము ఎలా అసలు పరుగులు పెడుతున్నామండి కొండలంట. ఇలా చేస్తే ఎన్నిసార్లు అండి ఇక్కడికి వచ్చి ధర్నాలు చేసాము. ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు, కానీ ఒక్కళ్ళు కూడా మా మీద చర్య తీసుకోలేదు. ఎందుకు వాళ్ళే పోతారు కదా అరిసరిసి అనుకుంటున్నారు తప్ప, అయ్యో వీళ్ళు ఇంత బాధపడుతున్నారు, ఎందుకు బాధపడుతున్నారో వెళ్ళి చూద్దామని కూడా ఎంక్వైరీ చేయలేదు. వీళ్ళు పని వీళ్ళు చేసుకుంటున్నారు. మేము ఇంకా తిరిగి ఏమంటున్నారంటే, మేము తగ్గించే పెడుతున్నాం, మీరు ఎందుకు ఉంటున్నారో అని అడుగుతున్నారండి. వాళ్ళు తలుసుకుంటే ఈ కొండ తీసి ఆటల పక్కన గంటలో పెడతారంటండి. మమ్మల్ని అందరికీ బాంబు వేసేసి ఆ కొండ తీసి ఆటల పక్కన పెట్టేసుకోమనండి. ఒకసారి చనిపోతాం వాళ్ళ పేరు చెప్పి. ఎందుకండి మమ్మల్ని అందరినీ ఇలా బాధ పెట్టడం? రోజుకి అతని రాత్రులు గండం, పగల గండం. ఎందుకంటే పొయ్యి మీద కొండ అన్నం పెట్టుకుంటే స్టవ్ల మీద తపాలు కింద పడిపోతున్నాయండి. ఎవరితో చెప్పుకోమండి మేము? ఎంత చెప్పినా ఇల్లు కట్టుకున్నాండి. గడపలు చూడండి ఒకసారి ఎలా ఇడిపోయి ఉన్నాయో, గోళ్ళు ఎలా ఇడిపోయి, పిల్లర్స్ మీద కట్టుకున్నాయి కూడా ఇడిపోయి ఉన్నాయి. ఇంకంతకంటే మేమేం చెప్పగలమండి? లేదంటే తగిలేయాలి, మాకేసేయండి బాంబు. ఆ కొండకు కాదు, మాకేసేస్తే మేము ఒకసారి పోతాం అంతం కలిసి. అదే నీకు చెప్పేది. అంటూ గతంలో అధికారులు వచ్చి బూటకపు హామీలు ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆస్తి ప్రాణాలు లెక్క లేకుంటే తమపై బాంబులు వేసి చంపేసి పనులు చేసుకోండంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నుంచి స్పష్టమైన హామీ వచ్చేంత వరకు నిరసన విరమించబోమని ఆమ్ ఆద్మీ పార్టీ తుని నియోజకవర్గ ఇన్ఛార్జ్ పమ్మి నారాయణాచార్యులు తంగేటి ఉదయభాస్కర్ తెలిపారు. మేము 1వ వార్డు నెహ్రూ నగర్ కాలనీ వాసులం. మేము గత కొద్ది కాలంగా ఈ పోలవరం కాలువ బ్లాస్టింగ్ వల్ల మాకు జరుగుతున్న ఇబ్బందుల గురించి ఎంఆర్ఓ గారికి తదితర అధికారులు అందరూ కూడా మేము విన్నవిస్తూనే ఉన్నాం. గత 3 నెలల క్రితం ఇక్కడికి వచ్చి ధర్నా చేసాం. బాంబ్ బ్లాస్టింగ్ తీవ్రత తగ్గించమని, మాకు ఏమైనా ఇబ్బందులు ఉండకూడదని. అలాగని చెప్పి హామీ ఇచ్చారు. ఎంఆర్ఓ గారికి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఒక 10 రోజుల పాటు ఏమీ జరగలేదు. అంతా బాగా సవ్యంగానే ఉంది. ఈ మధ్యకాలంలో మరీ ఘోరంగా మధ్యాహ్నం 1 గంట సమయంలోనూ, రాత్రి పడుకునే సమయం 7 గంటల సమయంలోనూ ఒకేసారి 4-5 బాంబులు వేస్తూ పెట్టేసి విపరీతంగా బ్లాస్టింగ్ చేస్తున్నారు. ఇళ్ళల్లో వచ్చే వైబ్రేషన్కి పిల్లలతో పాటు అందరూ కూడా రోడ్ల మీద పరుగులు తీస్తున్నాం. మాకు ప్రాణభయం ఉందని కూడా చెప్పాలనుకుంటున్నాను. వెనకాల ఎందుకంటే ఎక్కడ ఇల్లు కూలిపోతుందని భయం వేస్తుంది. ఇల్లులు పెచ్చులు ఊడిపోయాయి, ఎక్కడెక్కడ గదుల్లో బ్రేకులు వచ్చేసాయి. కానీ వీళ్ళు మాత్రం ఎన్నిసార్లు వచ్చినా ఆపుతా, మీకు న్యాయం చేస్తాం అంటున్నారు తప్ప ఎవరు వచ్చింది లేదు. అధికారులు ఎప్పటికప్పుడు మీ ఇళ్లకు వస్తాము, మేము చూస్తాము, మీకు న్యాయం చేస్తామని చెప్తున్నారు. కానీ ఒక్కరు కూడా ఏ ఇంటికి కూడా రాలేదు ఇప్పటి వరకు. ఎన్నిసార్లు చెప్పినా ఇదే పరిస్థితి మాకు తప్ప ఇదే పునరావృతం అవుతుంది. కాబట్టి మాకు వెంటనే అధికారులు ఒక కమిటీని వేసి మాకు జరిగే నష్టాన్ని ఒక్కసారి చూసి దానికి ఏదో విధమైన న్యాయాన్ని చేసి ఆ తదుపరి ఈ బ్లాస్టింగ్ చేయాలని, అంతవరకు మిగిలిన పనులు చేసుకుంటూ
బ్లాస్టింగ్ ఆపి చేయాలని మేము కోరుకుంటున్నాం. ఒకటో వార్డు డ్రైవర్స్ కాలనీ కాపురస్తులండి మేము అందరూ కూడా. ఈ పోలవరం ప్రాజెక్ట్ వల్ల మాకు బాంబులు చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము ఇళ్ళన్నీ కూడా మొత్తాన్ని బేట్లు ఇచ్చి ఉన్నాయండి. దాదాపు మేము 6 నెలల సంవత్సరం నుంచి కూడా ఈ అధికారులతో చెప్పడం రావడం ఇక్కడ ధర్నాలు చేయడం అన్ని జరుగుతున్నాయండి. అధికారులు ఎవరు కూడా పట్టించుకోవట్లేదండి. మా ఎందుకు కూడా ఏం జరిగింది, కనీసం ఏం చేస్తున్నారు, ఎలా పెడుతున్నారని ఎంక్వైరీ కూడా వేయలేదండి. వస్తా ఎంక్వైరీ చేస్తున్నారు, ఏ ఒక్క అధికారి కూడా చూడలేదని మమ్మల్ని పట్టించుకోలేదండి. వీళ్ళు మాత్రం ఇష్టాసారంగా ఉండే కొద్ది బాంబులు పెంచుకుంటా పోతారు. ఇంట్లో సామాన్లు కూడా కింద నడిపోయే పరిస్థితి ఉందండి. ఇవాళ పిల్లలతో బాంబు పెట్టినప్పుడల్లా మేము పిల్లలతో రోడ్డు మీద భయపడి రోడ్డు మీద వస్తున్నాండి. మేము వీళ్ళు ఏ విధమైన ఎంక్వైరీ చేయలేదండి. బాంబు బ్లాస్టింగ్ తగ్గించట్లేదండి. వీళ్ళు ఇష్టాసారం పని చేస్తున్నారండి. కాకపోతే మా ఇల్లు కూడా కూలిపోయే పరిస్థితిలో ఉందండి ఇవాళ. దానికోసం మేము అందరూ కూడా రోడ్డును పడ్డామండి. అధికారులందరూ కూడా మాకు న్యాయం జరిపిన తర్వాత బ్లాస్టింగ్ చేయమని కోరుతున్నామండి. మేము పని ఆపమని మేము చెప్పలేదండి. ఈ బ్లాస్టింగ్ వరకు కూడా మాకు ఏదైనా వచ్చి ఎంక్వైరీ చేసి చూసిన తర్వాత అప్పుడు బ్లాస్టింగ్ జరిపించమని కోరుతున్నాను. కనీసం పవర్ తగ్గించమన్నా కూడా తగ్గించట్లేదండి. ఇష్టసారం అంటే 6 నెలలు అయ్యే పని 2 నెలలు అయిపోవాలి, ఎంత టార్గెట్ ఉంది మాకు, ఎంత చేసిపోవాలి, వెళ్ళిపోతే మాకు ఎందుకన్నా లెక్కలు చేసిపోతాను చెప్పడం కూడా అదే చెప్తాను. ఇక్కడ మేము వచ్చి ఎంక్వైరీ చేసామని చూసామని అంటున్నారు. కనీసం ఇక్కడ కాలనీ ప్రజలందరూ కూడా ఎవరింటికి కూడా ఏ ఒక్క అధికారి కూడా రాలేదండి. మరి వీళ్ళు వచ్చారో చూసా ఇచ్చేసామంటున్నారు. అడిగినప్పుడు ఏదో చెప్పి పంపించాడు, మేము ఏదో రావడం రోడ్డు మీద ఏదో చెప్పి పంపించడం చేస్తారో తప్ప కానీ మాకు న్యాయం జరగలేదండి. కాబట్టి అధికారులందరూ కూడా మాకు ఇళ్ళ చూసి ఎంక్వైరీ చేసి ఆ తర్వాత మీరు ఏమైనా నిర్ణయం తీసుకుంటారనేది కూడా మీకే వదిలేస్తారు నిర్ణయం అనేది.